మనం రైస్ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి షుగర్ అనేది రావడానికి అది కారణం అన్నట్లు. అలాంటి వాళ్ళు ఏంటి, గర్భిణీ స్త్రీలైనా కానీ మంచి పౌష్టికాహారం అంటే రైసు, తర్వాత ఆహార పదార్థాల్లో మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఎక్కువ చేస్తున్నాం. అవి కాకుండా మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకొని కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ, ఓకే, దెన్ మాంసాహారంలో కూడా చేపలు ఎక్కువ తీసుకుంటూ, మటన్ జోలికి వెళ్ళకుండా, తర్వాత గుడ్డు తీసుకోవడము, మిల్క్ తీసుకోవడము, పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవడము, రొట్టెలు ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటివి చేసినట్లయితే షుగర్ అనేటటువంటి రావడానికి ఆస్కారమే లేదు, రాకుండా జాగ్రత్త పడవచ్చు. లైక్ షుగర్ పేషెంట్స్ అంటే మెయిన్గా చపాతీలు తినాలి, రొట్టెలు తింటేనే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేసి అని ఆ మధ్య అంటే గతంలో షుగర్ పేషెంట్స్ అందరూ కంపల్సరీగా పుల్కాలు, రొట్టెలు వీటిని ఎక్కువ తినేవాళ్ళు. బట్ ఇప్పుడు గోధుమలో ఎలాంటి ప్రోటీన్స్ కానీ దానివల్ల తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అన్నది ఎక్కడ సైంటిఫిక్ ప్రూవ్ అవ్వలేదు అంటూ కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకటి మనకు సాధారణంగా సౌత్ ఇండియా లోపల ఉన్న ఆహార పదార్థాలను మనకు హిస్టరీ తీసుకున్నట్లయితే రైస్ కన్నా ఎక్కువగా మనం వాడింది మిల్లెట్స్ వాడాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి ఎక్కడ మిల్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు రాజస్థాన్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో వాడుతున్నారు. చెప్పాలంటే సజ్జ రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ అవి వాడుతున్నాం. సో మనం అవన్నీ మర్చిపోయాం, అసలు అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయాం. తీసుకున్నా కూడా మనం అంత రెగ్యులర్గా తీసుకోవట్లేదు.